చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ ఖమ్మంలో విద్యార్థులు రోడ్డెక్కారు. ఖాళీ ప్లేట్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉడికి ఉడకని ఆహారంతో కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రభుత్వ హాస్టల్స్లో ఆహారంలో నాణ్యత లోపించిందంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇటు గిరిజన పాఠశాలలో హాస్టల్స్లో కూడా నాసిరకం భోజనం వల్ల పెద్ద ఎత్తున విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ గిరిజన పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా మొత్తం ఆందోళన కార్యక్రమం సంబంధించి చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాసిరకం భోజనం వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము. ప్రతిరోజు కడుపు నొప్పితో ఇబ్బందులు పడటమే కాకుండా వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి అని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు, ఒక ప్రభుత్వ పాఠశాల దానికి సంబంధించి ఖమ్మం నగరంలో ఇక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి సంబంధించి చేపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం మనతోని ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు ఎట్లుంటుందమ్మా మీకు ఫుడ్ ఎట్లుంటుంది, స్కూళ్ళల్లో ఫుడ్ ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు మేము ఎందుకు బాక్సులు తెచ్చుకుంటున్నాం, మాకు కడుపులు నొప్పి లేస్తుంది, అన్నం మాకు పడట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో కానీ మేము ఎందుకు ఫుడ్ తెచ్చుకుంటున్నాం అంటే ఆ ఫుడ్ మాకు పడట్లేదు కాబట్టి మేము ఫుడ్ తెచ్చుకుంటున్నాం. మీ స్కూల్లో పెట్టే ఫుడ్ పడట్లేదా మీకు? పడట్లేదు, బాగోట్లేదు. అన్నం కొంచెం ఉడుకుతుంది, అసలు ఉడకట్లేదు అన్నం సరిగ్గా. బియ్యం ఉంటుంది, మాకేమో కడుపులో వస్తుంది. అది తినకపోతే మాకు రోగాలు వస్తున్నాయి. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారా? ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకుంటాం. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అంటే ఫుడ్ ఎట్లుంటుంది స్కూల్లో? ఫుడ్ బాగోట్లేదు, ఉడకనంటే ఆల్టర్నేట్ ఎగ్స్ పెడుతున్నారు కానీ ఎగ్స్ కూడా ఉడకట్లేదు. ఒక్కొక్కసారి ఎగ్స్లలో పురుగులు కూడా వస్తున్నాయి. అన్నం బాగోట్లేదు, కడుపులో నొప్పి వస్తుంది, అన్నం ఉడకట్లేదు. అసలు బియ్యం తిన్నట్లే ఉంటుంది, అన్నం తిన్నట్టు కాదు. అందుకే మేము లంచ్ బాక్స్ తెచ్చుకుంటాం. చెప్పండి ఎట్లుంటుంది ఫుడ్? ఎట్లుంటుంది? పప్పు చేస్తే అందులో నీళ్ళే ఉంటాయి, పప్పు ఉండదు అసలుకి. కూరగాయలు చాలా ఇస్తారు అందులో. అన్నం అయితే మెత్తగా ఉంటుంది, అది పాష ఉన్నట్టే ఉంటుంది అన్నం. ఇంకా స్కూల్లో అక్కడ పడితే అక్కడే ఉంటాయి అన్నీ. మీరు చెప్పండి అమ్మా ఎట్లుంటుంది ఫుడ్? ఎట్లుంటుంది ఫుడ్? బాగోట్లేదు, ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. వాంతింగ్స్ అయితే కడుపులో నొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమో మెత్తగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో బాగోదు, గింజలు ఉంటుంది. మీరు చెప్పండి ఎట్లుంది అసలు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి? హాస్టల్స్లో కూడా చాలా వరకు నాసిరకం ఫుడ్ సంబంధించి పిల్లలు ఇబ్బందులు పాలవు. ఆర్థిక స్తోమత లేదంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థులని, పేద విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో, గురుకులాల్లో, వసతి గృహాల్లో చేర్పించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ చదువుకునే విద్యార్థులకి ఒక పూట క్వాలిటీ బువ్వ కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే నాసిరకమైనటువంటి వస్తువులతోటి ఈరోజు విద్యార్థులకు భోజనం పెట్టడం వల్ల విద్యార్థులు అనేక మంది అవస్థలు పడుతూ కడుపులు నొప్పి చేసి, మోషన్ చేసి హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలకు అనేక ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వాలు ఎక్కడ కూడా స్పందించడం లేదు. అదేవిధంగా ఈరోజు నిన్న శైలజ అనే విద్యార్థి, గురుకులాల విద్యార్థి కడుపు నొప్పులు చనిపోయిన కనిపిస్తూ ఉంది. నారాయణపేట జిల్లాలో 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళారంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మిడ్ డే మీల్స్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది అర్థమవుతూ ఉన్నది. నాసిరకమైనటువంటి భోజనం పెట్టడం వల్ల ఈరోజు విద్యార్థులు వారి కడుపు నొప్పులు వేసి విద్యార్థులు ఆసుపత్రి పాలే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మేము ఏమంటున్నామంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఈరోజు విద్యార్థులు ఇంతమంది అవస్థ పడుతున్నా కూడా నేటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇది ఓవరాల్గా ప్రభుత్వ పాఠశాలలో కానీ హాస్టల్స్లో మిడ్ డే మీల్స్ సంబంధించి దారుణంగా ఉండడంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.